హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్ లో ట్రెండ్, ప్యాటర్న్, వాల్యూమ్ అనే పదాలు మెయిన్ అర్థాలు ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. స్టాక్ మార్కెట్ లేదా కమోడిటీ ట్రేడింగ్ లో ఈ మూడు పదాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ట్రెండ్, ప్యాటర్న్, వాల్యూమ్ అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా పరిగణించబడతాయి. ఇవి మార్కెట్ ను అర్థం చేసుకోవడంలో సహాయపడే మూల సూత్రాలు. ఇవన్నీ కూడా మార్కెట్ ను అర్థం చేసుకోవడానికి సహాయపడే మూల సూత్రాలు. ఫస్ట్ మనం ట్రెండ్ కోసం అనేది అయితే మాట్లాడుకుందాం. ఈ ట్రెండ్ ఏదైతే ఉందో మనకి ఈ ట్రెండ్ అనేది ధర యొక్క ప్రధాన దిశ. ట్రెండ్ అనేది మనకేంటి, ఆ ప్రైస్ ఏదైతే ఉందో ప్రైస్ మూవ్మెంట్ యొక్క ప్రధాన దిశ అంటే మార్కెట్ ధర ఎక్కువగా ఏ దిశగా కదులుతుందో అదే ట్రెండ్. మార్కెట్ లో ఏ విధంగా కదులుతుంది అన్నది, ఏ దిశగా కదులుతుందో దాన్ని మనం ట్రెండ్ గా పిలుస్తాం. ట్రెండ్ అనేది అయితే మనకి ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటుంది. సో అందులో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ ట్రెండ్ ఆర్ రేంజ్ బౌండ్ ట్రెండ్ కూడా అనొచ్చు. సైడ్ వేస్ ట్రెండ్ అనే ఇక్కడ అప్ ట్రెండ్ ఏంటంటే మనకి ధరలు క్రమంగా పెరుగుతుంటాయి. ఇక్కడ మెయిన్ అప్ ట్రెండ్ మనకి హైయర్ హైస్, హైయర్ లోస్ అనేవి అయితే ఫామ్ అవుతుంటాయి. ఈ వర్డ్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ గా వచ్చే క్లాస్ లో ఇన్ డెప్త్ గా అయితే మనం అయితే మాట్లాడుకుంటాం. అండ్ డౌన్ ట్రెండ్, బే ట్రెండ్, ధరలు క్రమంగా తగ్గుతుంటాయి. లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ మనం డౌన్ ట్రెండ్ గా అనేది పరిగణించవచ్చు. అండ్ సైడ్ వేస్ ట్రెండ్, రేంజ్ వన్, ధరలు ఒక నిర్దిష్ట పరిధిలో తిరుగుతుంటాయి. ధరలు ఒక నిర్దిష్ట పరిధిలో తిరుగుతుంటాయి. అంటే లైక్ ఎగ్జాంపుల్ గోల్డ్ 58,000 నుంచి మనకి 60,000 పెరుగుతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ దాన్ని మనం అప్ ట్రెండ్ అనుకోవచ్చు. సో అదే విధంగా గోల్డ్ ధర అనేది మనకి 58,000 నుంచి 40,000కి వస్తుంది. దాన్ని మనం డౌన్ ట్రెండ్ అనుకోవచ్చు. సో అదే విధంగా మనకి పర్టికులర్ గా మనకి ఈ సైడ్ వే ట్రెండ్ లో ఏమవుతుందంటే ధరలు పర్టికులర్ గా 58,000 నుంచి 60,000కి, 60,000 నుంచి 58,000కి ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఏంటంటే మనం సైడ్ వేస్ ట్రెండ్ ఆర్ రేంజ్ బౌండ్ ట్రెండ్ అనేది గుర్తించవచ్చు. అంటే పర్టికులర్ గా ఒక ట్రెండ్ లో మాత్రమే ఇది కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ప్యాటర్న్ కోసం మాట్లాడుకోవాలి. ప్యాటర్న్ అనేది ఏంటి, చార్ట్స్ లో ధరలు అనుసరిస్తున్న నిర్దిష్ట ఆకృతులు. ఓకేనా, నిర్దిష్ట ఆకృతులు. ఇవి మార్కెట్ ఏ దిశలో మోహనం అవుతుంది, ఏ దిశలో పయనిస్తాయి అనేది అయితే చూపిస్తుంది. ఇవి మళ్ళీ మనం రెండు రకాలుగా విభజించవచ్చు. వీటిలో మళ్ళీ మనం రెండు రకాలుగా విభజించవచ్చు. సో అవి ఏంటంటే మనకి కంటిన్యూషన్ ఉంటాయి, రివర్సల్ అనేవి అయితే ఉంటాయి. కంటిన్యూషన్ ఉంటాయి అండ్ రివర్సల్ ఉంటాయి. కంటిన్యూషన్ ప్యాటర్న్ ఏంటి, ట్రెండ్ కొనసాగుతుంది. ఎగ్జాంపుల్ ఫ్లాగ్ అండ్ పెండెంట్ ప్యాటర్న్. ట్రెండ్ ఏ దిశలో ఉందో అదే దిశలో ఈ విధంగా వెళ్ళిపోతుంటుంది. సో అందులో మనకి ఏమొస్తుంది, ఫ్లాగ్ అండ్ పెండెంట్. అండ్ రివర్సల్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ట్రెండ్ మారిపోతుంది. అప్పటి వరకు ఉన్న ట్రెండ్ అప్ ట్రెండ్ అయితే ఈ విధంగా డౌన్ ట్రెండ్ వైపు వెళ్ళిపోతుంది. అప్పటి వరకు డౌన్ ట్రెండ్ లో ఉన్న ట్రెండ్ అప్ ట్రెండ్ వైపు అయితే వెళ్ళిపోతుంది. సో ట్రెండ్ మారిపోతుంది. ఎగ్జాంపుల్ హెడ్ అండ్ షోల్డర్స్ అండ్ డబుల్ టాప్ అండ్ డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ అనేవి అయితే ఇవన్నీ అయితే మనకి వస్తాయి. అండ్ మనకి నెక్స్ట్ ఫర్దర్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాల్యూమ్. వాల్యూమ్ రిలేటెడ్ గా మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్ అనేది ఒక నిర్దిష్ట కాలంలో జరిగిన బిజినెస్ లావాదేవీలను బయింగ్ అండ్ సెల్లింగ్ మొత్తాన్ని చూపించేది వాల్యూమ్. ఓకే, ఇది మార్కెట్ లో ఉన్న ద్రవ్య ప్రవాహం అంటే లిక్విడిటీని అయితే సూచిస్తుంది. ఇది మార్కెట్ లో ఉన్న లిక్విడిటీని అనేది అయితే మనకి సూచిస్తుంది. హై వాల్యూమ్, హై వాల్యూమ్ స్ట్రాంగ్ మూవ్ కన్ఫర్మేషన్ వస్తుంది. లో వాల్యూమ్ ఫేక్ బ్రేక్అవుట్స్, వీక్ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ సమయంలో వాల్యూమ్ పెరిగితే అది నమ్మదగిన సిగ్నల్ గా ఉంటుంది. బ్రేక్అవుట్ సమయంలో వాల్యూమ్ పెరిగితే అది నమ్మదగిన సిగ్నల్ గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాం లోవర్ హైస్ ఏ విధంగా ఉంటాయి అండ్ హైయర్ లోస్ అనేవి అయితే ఏ విధంగా ఉంటాయి అనేది మీరు చూడొచ్చు. అండ్ బ్రేక్అవుట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూడొచ్చు. ఫర్దర్ గా వచ్చే క్లాస్ లో ఇన్ డెప్త్ గా అనేది మనమైతే మాట్లాడుకుంటాం. సో ఇది మనకి కంప్లీట్ గా ట్రెండ్, ప్యాటర్న్, వాల్యూమ్ అనే పదాలకి అయితే వివరణ. ఓకే, ఇన్ ఫర్దర్ వచ్చే క్లాస్ ఇన్ డెప్త్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.